క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామంటే, ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడు అయినటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము నుండి 18వ వచనము వరకు ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములో ప్రవచింతులు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనాను వానికి హాని చేయ నిర్దేశించిన ఎడల వాని నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనాను వారికి హాని చేయ నిర్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి సేవకులు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకరు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూరులై పరలోకమునకు ఆరోహణమైంది. వారు పోవచుండగా వారి శత్రువులు వారిని చూచి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున పట్టణంలో 10వ భాగము కూలిపోయింది. భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును అయిన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగముల వరకు ఏలునను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన యెహోవా సర్వాధికారి, దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి
తగిన ఫలమునిచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పేది. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనివాడల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. మమ్మల్ని సజీవులముగా ఈ పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మహిపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ పాదాలను కొందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్నం కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినలో మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి దివ్యనామంలో బ్రతిగాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను బట్టి, అనేకమైనటువంటి పరిణామాలను బట్టి మూడవ ప్రపంచ యుద్ధము ఆసన్నమైనది అనేటటువంటి అనేక రకాలైనటువంటి వార్తలను మనము టీవీ ఛానళ్ళలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచము అశాంతితో భయంకరమైనటువంటి యుద్ధకాంక్షతో రగిలిపోతుంది. దేశాలు యుద్ధం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి జనావాసాలను ఖాళీ చేయిస్తూ కుప్పలు తెప్పలుగా శవాల దిబ్బలుగా దేశాలు మారిపోవటము మనము గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి క్రైస్తవ బోధకులు లేదా క్రైస్తవ పండితులు ఒక కొత్త నినాదాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. అదేంటంటే, దేవుడు నిర్ణయించినటువంటి సమయం ఆసన్నమైంది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవన్నీ ప్రపంచ పరిణామాలు ఇలా జరుగుతున్నాయి. ఇక అంత్యక్రీస్తు వచ్చేటటువంటి టైము వచ్చేసింది. మనమందరము కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి ఒక కొత్త బోధలను క్రైస్తవ సమాజంలోకి తీసుకురావడం అనేది మనము తరచుగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. అయితే వాస్తవం ఏంటి, పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అన్న ఇంకిత జ్ఞానము లేనటువంటి అనేక మంది ఈనాడు క్రైస్తవ బోధకులుగా చలామణి అవుతూ అసలు చిన్ననాటి నుంచి ఉగ్గుపాలతో బైబుల్ నేర్చుకున్నటువంటి వారిని తోసిరాజని, మధ్యలో క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి అనేక మంది తెలిసి తెలియని జ్ఞానముతో బోధకులుగా చలామణి అవుతూ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి భిన్నంగా దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఈ లోకములో ప్రకటిస్తూ వారిని అనుసరించే వారిని కూడా నరకానికి నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు అంత్యక్రీస్తు అనే వాడు ఉన్నాడా? అంత్యక్రీస్తు అనేటటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో ఉందా అని మనము వాస్తవాలు పరిశోధనాత్మకంగా లేఖనాలను పరిశీలిస్తే అసలు అంత్యక్రీస్తు అనే మాటే పరిశుద్ధ గ్రంథంలో లేదు అని మనకు అర్థమవుతుంది. నా పేరిట అనేక మంది వస్తారు అని అన్నాడు, కానీ వాళ్ళు అంత్యక్రీస్తు అని అపోస్తలులు కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కానీ ఎక్కడా చెప్పలేదు. అయినా సరే అంత్యక్రీస్తు అనేటటువంటి ఒక పదాన్ని ఈ బోధకులు తగిలించడం మనము చూస్తూ ఉన్నాము. ఈ పదము ముఖ్యంగా ఫారిన్ నుంచి మనకి ఇంపోర్ట్ అయింది. మనకు అసలే ఇంపోర్టెడ్ వస్తువులన్నా ఇంపోర్టెడ్ వాక్యం అన్నా మనకు చాలా మక్కువ ఎక్కువ. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు వ్యతిరేకి అని అర్థం.
దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే అంత్యక్రీస్తు చేసేసారు. సరే, విషయంలోకి వెళ్తే ఈ చివరి గడియల్లో ప్రజలు ఎలా ఉంటారు, అసలు ప్రజలకు శ్రమలు అనేవి ఎలా వచ్చినాయి, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చే ముందు అసలు ఈ పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుంది, వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అనే పరలోకంలో ఉన్నటువంటి దూతలు వారు మనల్ని గురించి ప్రకటించేటటువంటి సమయం ఒకటి ఉంది. ఈ మహాశ్రమల్లో నుంచి మనం ఎలా వెళ్ళాము, ఈ మహాశ్రమలను దాటుకొని మనం ఎలా వెళ్ళాము అనే దానికి ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ భూమి మీద మానవాళికి 3 రకాలైనటువంటి శ్రమలని పరిశుద్ధ గ్రంథము తెలియజేసింది. ఈ 3 రకాలైనటువంటి శ్రమలు ఏంటి అంటే, మొదటి శ్రమ ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలోనికి వెళ్ళడం. ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ చెట్టును, పుట్టను, భూమిని పూజించేవారుగా ఉండి రాయిని, రప్పను పూజించేవారుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కేవలము అబ్రహాము గర్భవాసమున పుట్టిన వారు, అబ్రహాము వారసులు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి, సృష్టిని ఆరాధించకూడదు అన్నటువంటి జ్ఞానముతో సృష్టికర్తను ఆరాధించిన వారుగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు లోకములో ఉన్నటువంటి ఇతర జనాంగముల నుంచి వారిని ప్రత్యేకపరిచి వారిని మాత్రమే తన జనాంగంగా ఆయన స్వీకరించి, తన పిల్లలుగా వారిని స్వీకరించి వారి పట్ల అనేకమైన అద్భుత కార్యములు చేయటం మనము చూస్తూ ఉన్నాం. వారిలో ఉన్నటువంటి అనేక రకాల ఈర్ష్యాసూయలను బట్టి వారి తోబుట్టువులే యేసేపు గారిని గుంతలో పడవేసి తర్వాత వాళ్లే బయటకు తీసి అక్కడ ఉన్నటువంటి ఈజిప్టులో ఒక ప్రభుత్వ ఉద్యోగికి అమ్మివేయడము, అతను వెళ్ళి అతని దగ్గర నమ్మకంగా పనిచేసి తర్వాత నాటకీయ పరిణామాల మధ్య జైలుకు వెళ్ళడము, అక్కడ నుంచి దేవుడు అద్భుతంగా యేసేపు గారిని దాదాపుగా ఈజిప్టు దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా చేయడము, అక్కడ నుంచి ఇశ్రాయేలీలందరూ ఈజిప్టులో పెరిగిపోవడము, ఆ తర్వాత యేసేపు గారు చనిపోవటము, ఆ ఈజిప్టును పరిపాలించే చక్రవర్తులు మారిపోవడము, ఆ తర్వాత ఈజిప్టులో ఉన్నటువంటి వీరిని బానిసలుగా చేసి వీరిని శ్రమ పెట్టడము. ఇది మొదటి శ్రమగా మనము చెప్పుకోవచ్చు. దీనినే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించురు. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్టును దీపస్తంభములనై ఉన్నారు. ప్రకటన గ్రంథం అంతా కూడా రూపక అలంకార భాషలో రాయబడింది అని మనం గతంలో చెప్పుకున్నాము. అదే భాషలో ఇక్కడ ఉన్నటువంటి అంకెలు కానీ సంఖ్యలు కానీ ఇవన్నీ అలంకార ప్రాయములుగా యోహాను గారు మనకు తెలియజేశారు. అందులో కూడా 2 సాక్షులను గురించి ఆయన తెలియజేస్తున్నారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా పప్పులో కాలేసింది ఎక్కడంటే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతాయి అనేటటువంటి పిచ్చి నమ్మకంతో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్న దశలో మెజారిటీ క్రైస్తవ్యం ఉండటము ఎంతగానో విచారకరం. ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను 2 సాక్షులకు అధికారం ఇచ్చాను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇక్కడ 1260 అంటే
అది ఒక కొంతకాలాన్ని సూచిస్తుంది అని. ఆ కొంతకాలం ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి కాలము. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపింపబడి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చి ఆ తరువాత వారు సొంతంగా రాజ్యాలను ఏర్పాటు చేసుకొని విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినటువంటి ఇశ్రాయేలు రాజులు తిరిగి విగ్రహారాధన వైపు మళ్ళడం అనేది, దాని గురించి అలంకారప్రాయంగా ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు. అందులో ఆ ఇద్దరు సాక్షులకు ఆయన అధికారం ఇచ్చారు. వాడు గోనెపట్ట ధరించుకొని ప్రవచించి, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒలీవ చెట్లు లాంటి వాళ్ళు. ఒలీవ చెట్టు అనేది పూర్తిగా మానవులకు పూర్తిగా దానికి ఆకులు, కాయలు, బెరడు కూడా మానవులకు ఉపయోగపడే విధంగా దేవుడు ఒలీవ చెట్టును మలచి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అలాగనే ఈ ఒలివ చెట్లు కూడా మధ్యప్రాచ్యంలోనే ఎక్కువగా పండడం మనము చూస్తూ ఉన్నాము. ఆ చెట్టులో ఏ ఒక్కటి కూడా వేస్టెడ్ ఐటెం అనేది ఉండదు, పనికిరాని పదార్థం అనేది ఆ చెట్టులో ఎక్కడ కూడా ఉండదు ప్రియులారా. అలాగనే దీపస్తంభములై ఉన్నారు. దీపస్తంభము అంటే 7 ముఖాలు ఉండేటటువంటి దీప వృక్షము. దాంట్లో దీపాలని వెలిగిస్తాము. దీపస్తంభం దేనికి సూచనగా ఉంది అంటే దీపాల నుంచి మనము ఏమనుభవిస్తాము అంటే వెలుగు అనుభవిస్తాము. వెలుగు అంటే మనము సేఫ్లో ఉన్నట్టుగా. చీకటిలో మనం సంచరించలేము. అలా సంచరిస్తే అక్కడ ఏముందో మనకు తెలియదు. కానీ వెలుగులో ఉన్నప్పుడు అక్కడ ఏముందనేది మనం స్పష్టంగా చూడగలము. జాగ్రత్తగా క్షేమంగా మనం చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరుతాము. కాబట్టి ఇక్కడ ఒలీవ చెట్టును దీపస్తంభాలతో వారిని పోల్చడము మనము చూస్తున్నాం. ఎవరైనాను వారికి హాని చేయాలని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయ నిర్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. వాళ్ళకి ఎవరైనా హాని చేయ ఉద్దేశించారంటే వాళ్ళ నోటి నుంచి అగ్ని వస్తుంది. ఇది జరిగిందా జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. రాజుల గ్రంథంలో ఏలియా గారు బయలు ప్రవక్తల విషయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశము నుంచి అగ్నిని పంపించి వారి బలిపీఠములను వారిని దహించి వేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. రెఫరెన్స్లోకి వెళ్ళలేము, ఎందుకంటే అంత సమయం లేదు కాబట్టి. ఆ తరువాత రెండవదిగా తాను ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఏలియా గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. అప్పుడే ఆయన పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. అది కూడా మనకు తెలుసు. ఇది కూడా జరిగినటువంటి సంఘటనే. ఆ తర్వాత మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. ఇదెవరు చేశారు? ఇది మోషే గారు చేశారు. వారికి ఇష్టమైనప్పుడు నీళ్లు రక్తముగా చేయుటకు మోషే గారు నైలు నది నీళ్లను రక్తముగా మార్చిన సందర్భం మనకు బాగా తెలుసు. ఆ తర్వాత నానా విధమైన తెగుళ్లతో ఆయన భూమిని బాధించాడు, ఈజిప్టును బాధించాడు, అది తెలుసు. ఇలా సృష్టి యావత్తులో కూడా ఆయన తన ప్రవక్తలకు అధికారం ఇచ్చాడు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును.
వారు ఇన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు జరిగించినా కూడా, ఇన్ని గొప్ప కార్యాలు వాళ్ళు దేవుని కొరకు చేసి వాళ్ళు సాక్ష్యం చెప్పినా కూడా, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని చంపేస్తుంది. అంటే సాతానికి దేవుడు అంత అధికారాన్ని ఇచ్చాడు. తన ప్రవక్తలను సైతము చంపగలిగినంత అధికారాన్ని దేవుడు మొదటి శ్రమలో సాతానికి ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు తమకిచ్చినటువంటి పనిని సమర్థవంతంగా నిర్వహించారు. క్రూర మృగముతో పోరాడి అసువులు బాసి దేవుడిచ్చేటటువంటి పరలోకాన్ని పొందుటకు పరదేశకు వెళ్ళారు. ఆ తర్వాత వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. ఇక్కడ చెప్పేశాడు. వారి శవములు ఏమైతాయో కూడా తెలుపలేదు. మోషే గారి శవం ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఏలియా గారైతే అగ్నిరథములతో వెళ్ళిపోయారు. ఆయన బాడీ కూడా ఏమైందో తెలియదు. ఏమైంది ఏమి కాదు, ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి మారిపోద్ది. అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఆధ్యాత్మిక స్థితిలోకి మారినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఈ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. అయితే వీళ్ళు చనిపోయిన తరువాత వీళ్ళ వల్ల ఇబ్బంది పడినటువంటి భూనివాసులు అన్యులేమి ఇశ్రాయేలీయులేమి అందరూ కూడా, ఇశ్రాయేలీయులేమో మేము విచ్చలవిడిగా జీవించే అవకాశం నేను ఇవ్వలేదు, మాకు పొద్దుగూకులు దేవుడు అంటాడు, ఆజ్ఞలు అంటాడు, ఆజ్ఞానుసారమే జీవించాలంటాడు, మేము అనుకున్న విధంగా జీవించనీయడు అని వాళ్ళు. ఇక అన్యులైతే మమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అని విపరీతమైన విద్వేషాన్ని వారి మీద పెంచుకొని వారు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారంట. అయితే దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిని లేపింది. వారు లేచిన తర్వాత అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము వారితో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైంది. వారు పోవుతుండగా ఆ ఘడియలోనే గొప్ప భూకంపము కలిగినందున పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఇది ఏలియాను మోషేను పోలినటువంటి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని గురించినటువంటి రూపకలంకారముగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. 3.5 దినములైన పిమ్మట వారు లేచి నిలబడ్డారు. అంటే ఏలియా గారు యోహాను లాగా, మోషే గారు యేసుక్రీస్తు వారిలాగా వారు భూమి మీదకి వచ్చారు. వారిని కూడా వీళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. అయితే వారిలో కొంతమంది యోహాను గారికి భయపడ్డారు. ఎందుకంటే యోహాను గారు యాజకుడైనటువంటి జకర్యా గారి కుమారుడు కాబట్టి. యోహాను గారు ఏలియా గారి అంత అగ్రెసివ్గా దేవుని ఆజ్ఞలను ప్రకటించినా సరే, సర్పసంతానమా రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవడు అని ఆయన వారిని గద్దించినా సరే వాళ్ళు భయపడ్డారు యోహాను గారు. అయితే
ప్రేమతో దేవుని యొక్క రాజ్యమును ప్రకటించిన యేసుక్రీస్తు వారిని మాత్రం వాళ్ళు సిలువ వేశారు. అయినప్పటికీ ఆయన మేఘారూఢుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పెద్ద భూకంపము కలిగి దేవాలయపు తెర నడిమికి చినిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం. ఇది భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 7 అనేది దేవుని యొక్క సంపూర్ణతకు గుర్తు. 7,000 మంది చచ్చారు అంటే క్రీస్తుని నమ్మనటువంటి ప్రపంచ ప్రజానీకం అంతా కూడా రెండవ మరణమైనటువంటి నరక శిక్షను పొందుతారు. మిగిలిన వారు పరలోకపు దేవుణ్ణి మహిమపరుస్తారు. భయాక్రాంతులై దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పరలోకపు దేవుణ్ణి మహింపరుస్తారు. రెండవ శ్రమ గతించెను. ఇది రెండవ శ్రమ. మోషే గారి కాలములో, ఏలియా గారి కాలంలో జరిగినటువంటి వాటిని మొదటి శ్రమలుగా గ్రంథకర్త మనకు వివరించారు. తర్వాత యోహాను యేసుక్రీస్తు వారి కాలంలో జరిగినటువంటివి రెండవ శ్రమగా గ్రంథకర్త మనకు వివరించారు. అయితే మూడవ శ్రమ ఒకటి ఉంది. మూడవ శ్రమ ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటిది మూడవ శ్రమ. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును అయిన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి శ్రమ మూడవ శ్రమ. 7వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత అంటే లాస్ట్, చివరి దూత. 7 అనేది మన దేవుని దృష్టిలో ఒక సంపూర్ణతకు నిదర్శనం అని మనము చెప్పుకున్నాము. ఆ 7వ దూత, చివరిదైనటువంటి 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టిన. ఆ శబ్దము ఈ లోక రాజ్యము. ఈ లోక రాజ్యము అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘము, మన ప్రభువుకు రాజ్యము. మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. మనం ఆయన రాజ్యమని, ఆయన రాజ్యములో మనము యాజకులైన రాజులమని, రాజులైన యాజకులముగా ఆయన పని మనం ఈ భూమి మీద చేస్తున్నామని, ఆయన రాజాది రాజుగా మనల్ని ఏలుతున్నాడని గతంలో మనము మాట్లాడుతున్నాము. అంతేగాని యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చి రాజ్య స్థాపన చేస్తాడని ఈనాడు అనేక మంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా యోహాను గారు తెలియజేస్తున్నారు. చూడండి 15వ వచనములో, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆయన యుగ యుగములు ఏలుతాడు. ఆయన ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమయ్యాడో అప్పుడే సమస్త సృష్టికి ఆయన చక్రవర్తి అయిపోయాడు. ఆయనే ఇప్పుడు సమస్త సృష్టిని నడిపిస్తూ భూమి మీద ఉన్నటువంటి ఆయన రాజ్యమును ఏలుతున్నాడు. ఆయన రాజ్యములో సభ్యత్వము లేదా ఆయన రాజ్యములో పౌరసత్వము తీసుకున్న వాళ్ళే నిత్య జీవములో ఉంటారు. ఎందుకంటే రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి. ఆ రాజులు రాజ్యాలకి ఉనికిగా ఉన్నటువంటి ఈ భూగ్రహమే కాలగర్భములో కలిసిపోతుంది. దాని ఒరిజినల్ స్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ భూమి అనేది ఒక దూత. మన కోసం దీన్ని భూమిలాగా తయారు చేసి ఉంచాడు. మనమే ఈ భూమి మీద లేనినాడు. ఇక దీని అవసరం ఆయనకు ఉండదు.
అప్పుడు ఇది తన ఒరిజినల్ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమవ్వాలి, ఏమవుతారు అంటే ఆయన రాజ్యంలో పౌరులుగా ఉన్నవాళ్ళు ఆయనతో నిత్యము జీవించే స్థితిలోకి వెళతారు. ఒకవేళ అలా ఉండని వాళ్ళైతే నిత్యము బాధపడేటటువంటి, యాతన పడేటటువంటి నరకాగ్నిలోకి వెళతారు. అంతేగాని చనిపోవడం అనేది ఉండదు ప్రియులారా. ఎందుకంటే నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము, అది జీవాత్మ. అది ఎప్పుడు ఎలుగుతూనే ఉంటుంది, దానికి ఆరిపోవడం అనేది ఉండదు. కానీ ఉంటే దేవుని దగ్గర నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంతో ఉంటుంది. దేవుని దగ్గర లేకుండా దెయ్యం దగ్గర ఉంటే ఎప్పుడు ఆవేదనతో, ఆక్రందనతో అల్లాడుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉండాలి అనేది స్వయం నిర్ణయాధికారాన్ని దేవుడు ఆయా మనుషులకే ఇచ్చాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మన శరీరాన్ని వదిలిన తరువాత అది నెమ్మదిగా ఉండాలా లేదా ఆక్రందనలో ఉండాలా అనేది నిర్ణయించుకునే నిర్ణయాధికారాన్ని దేవుడు మన శరీరాలకే వదిలిపెట్టాడు. కాబట్టి ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మే శాశ్వతము. ఆ ఆత్మని మనము రెస్ట్ ఇన్ పీస్లో ఉంచాలా లేదా భయంకరమైనటువంటి ఆక్రందనలో ఉంచాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త తెలియజేసిన విధంగా ఆయన యుగయుగముల వరకు ఏలుతాడు. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు ప్రభువు, దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు. ఈ 24 పెద్దలు ఎవరు అంటే ఆదిమ సంఘ స్థాపకులైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. ఆ తరువాత మరికొంతమంది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని భూమి మీదకు తీసుకొని వచ్చిన మోషే గారి ద్వారా నియమింపబడినటువంటి అనేక మంది ఇశ్రాయేలు గోత్ర కర్తలు. వీళ్ళు దేవుని యొక్క ఉద్దేశాలను ప్రపంచ ప్రజలకు తెలియజేసిన వారు. దేవుడు నిర్ణయించిన సంఘంలో వీళ్ళు పెద్దలుగా ఉన్నారు. అలాగనే దేవుని రాజ్యంలో కూడా వీళ్ళు పెద్దలుగా ఉన్నారు. ఈనాడు సంఘాల్లో దేవుని యొక్క కార్యకలాపాలను మనం నిర్వహిస్తున్నప్పుడు సంఘంలో కొందరు పెద్దలను ఏర్పరచుకుంటాము. ఆ పెద్దలు క్రమముగా, మర్యాదగా, దేవునికి మహిమకరముగా ఆ సంఘ కార్యకలాపాలు ఎలా ఉండాలా అనేది నిర్ణయిస్తారు. వారిలో కొంతమంది దేవుని వాక్యమును ప్రకటిస్తారు, మరికొంతమంది పరిచర్యలు చేస్తారు, మరికొంతమంది అనేకులను సమకూరుస్తారు. ఇలా అనేక రంగాలుగా, అనేక విధాలుగా దేవుని యొక్క సంఘ పరిచర్యను దేవుడు విభజించి ఆ సంఘంలో ఉన్న పెద్దలకు వారి వారి విధి విధానాలను తయారు చేసి ఇచ్చారు. అలాగనే ఆదిమ సంఘములో కూడా మన కొరకు దేవుని యొక్క వాక్కును అందించటానికి ఈ 24 పెద్దలను దేవుడు వాడుకున్నట్లుగా గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. వారిలో యోహాను గారు కూడా ఒక పెద్దగా మనకు ఉండి యోహాను సువార్తను, పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని మనకు అందజేసినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సర్వాధికారి అయిన దేవుడు ఆయన మహాబలముతో ఈ సర్వ సృష్టిని ఏలుతున్నందుకు ఆయన రాజ్యములోకి అనేక మందిని సమకూర్చే విధముగా ఆయన వాక్కును వారి ద్వారా మనకు అందజేసినందుకు వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన గొప్పదైన ఘనమైన రాజ్యములో
వారిని పెద్దలుగా ఉంచినందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే దేవుని పనిలో వాళ్ళు ముఖ్యులు. మనం ఈనాడు దేవుని పనిలో ముఖ్యులముగా ఉన్నామా, లేదా సంఘంలో ఏదో ఒక మూలన కూర్చొని బోధకులు చెప్పినటువంటి వాక్యము విని వెళ్ళిపోయే వారముగా ఉన్నామా అనేది మనము నిర్ణయించుకోవాలి ప్రియులారా. ఆ తర్వాత జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులను నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఆ పెద్దలు ఏం చెప్తున్నారు అంటే, జనములు కోపగించినందున నీ కోపం వచ్చింది. జనములు కోపగిస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపగించుకుంటున్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధాలు. అసలు వీళ్ళ ఆయుష్ ఎంత? నిన్న చూసిన వాడు ఇవాళ కనపడదు, ఇవాళ చూసిన వాడిని రేపు చూడలేము. అలాంటి వీళ్ళే కోపగించుకొని ఒకరి మీద ఒకళ్ళు మిసైల్ వేసుకుంటున్నారు, డ్రోన్లతో బాంబులు వేసుకుంటున్నారు. అసలు నీ బతుకే గ్యారంటీ లేదు, వేరే వాడి ఊపిరి తీయటానికి నువ్వెవరు? కానీ అది జరుగుతుంది. అది చూసి ఆయనకు కోపం వచ్చింది. అది కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమును ఇచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయు సమయము వచ్చి ఉన్నది. మృతులు తీర్పు పొందుటకు సమయం వచ్చింది. వీళ్ళు మృతులైపోయారు, వీళ్ళలో జీవము లేదు, వీళ్ళలో జీవవాక్యం లేదు. జీవవాక్యం ఉంటే ఇలా ఒకరినొకరు చంపుకోరు. జీవవాక్యం ఉంటే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. జీవవాక్యం ఉంటే ఎదుటివారి జీవము కొరకు ప్రయాసపడతారు. జీవవాక్యం ఉంటే ఎదుటివారిని రక్షించుటకు వీళ్ళు ప్రయాసపడతారు. జీవవాక్యం ఉంటే ఆ వాక్యమును ప్రకటించి ఎదుటి వారిని నిత్య జీవానికి వారసులుగా చేస్తారు. కానీ వీళ్ళు అది పని చెయ్యట్లేదు సరికదా, ఎదుటి వాళ్ళని చంపుతున్నారు, అనేక రకాల హింసలకు గురి చేస్తున్నారు. అంటే వీళ్ళు మృతులు. ఇలాంటి మృతులకు ఇక తీర్పు తీర్చే సమయం వచ్చింది. అయితే నీ దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులను నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము. మృతులకు తీర్పు తీర్చాలి, తర్వాత మీ దాసులకు మీ ప్రవక్తలకు మీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇవ్వాలి. అంటే ఈనాడు మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించడానికి మనం ఎలాగైతే ప్రయాసపడుతున్నామో మనకి కూడా తగిన ఫలాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చింది. భూమిని నశింపజేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే ప్రియులారా. ఈనాడు బాంబులతో, క్షిపణులతో, అణుబాంబులతో, అనేక రకాలైనటువంటి మిసైళ్లతో, స్కడ్లతో భూమిని నాశనం చేస్తున్నారు. వీళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు? భూమిని ఏమైనా వాళ్ళు తయారు చేశారా? ఇస్రాయేల్ దేశము కానీ, లెబనాన్ దేశము కానీ, ఇరాన్ కానీ, అమెరికా కానీ వీళ్ళందరూ రకరకాల బాంబులను తయారు చేసి ఆయా దేశాల భూభాగాల మీద పేల్చుతున్నారే.
వాళ్ళు ఏమన్నా ఆ భూమిని తయారు చేశారా? ఆ భూమిని నాశనం చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అదే చెప్తున్నాడు గ్రంథకర్త. భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ దేశంలో ఉన్న భూభాగాన్ని వీళ్ళు నాశనం చేస్తారు. కానీ మన రక్షకుడు భూమి మీదకి వస్తే ఏం జరుగుతుంది తెలుసా? అసలు మొత్తం భూమే నాశనం అయిపోతుంది. అది తెలియని మూర్ఖులు వీళ్ళు. భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు. భూమిని ఎవరైతే నశింపజేస్తారో వారిని మొత్తంగా తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అని తెలియజేస్తున్నారు గ్రంథకర్త. కాబట్టి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టెను. పరలోకమందు దేవుని ఆలయం తెరవబడింది. పరలోకము అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యము. దేవుని ఆలయము అంటే ఆయన రాజ్యంలో ఉండే మనుషులు. ఆ మనుషుల హృదయాల్లో దేవుని నిబంధన ఉండాలి. ఆ మనుషులు మాట్లాడే మాటలు భూమి మీద మెరుపులుగా ఉండాలి, ఉరుములుగా ఉండాలి. ఆ మనుషులు మాట్లాడితే భూమి మీద ఉన్నటువంటి భక్తిహీనులు నశించిపోవాలి. ఇదంతా కూడా ఇక ముందు జరగబోతుంది. అందరూ అంతటా మారు మనస్సు పొందితేనే తప్ప, రక్షణ పొందితేనే తప్ప అంతము రాదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ రక్షణ పొందాలి అంటే దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడాలి. దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడాలి అంటే దేవుని వాక్యము పట్ల అందరికీ అవగాహన రావాలి. దేవుని వాక్యం పట్ల అందరికీ అవగాహన రావాలి అంటే సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించాలి. ఆ విభజించి ప్రకటించబడిన వాక్యము అలాగే ఉందా లేదా అని వినిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చదవాలి. ఈ కార్యక్రమాలన్నీ జరగటము దేవుని అందరి భయభక్తులు గల వారి యొక్క జీవితాల్లోనే ఉంటుంది ప్రియులార. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఆయన ద్వారా అనేకులకు ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారికి, తీర్పు పొందనై ఉన్న వారికి తీర్పు నుంచి జీవములోకి లాగునట్లుగా దేవుని వాక్యమును ప్రకటించి అనేకులను ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవానికి వారసులుగా చేయాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనిపాటల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడనీడగా ఉండి చిన్న మందగా మీ పాదసన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపతి లోతైన మీ పరలోక రాజ్య ధర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా ప్రభువా, ఉదయకాల సమయంలో నా తండ్రి హితబడిన వాక్యమును నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. భూమిని నశింపజేయవారు బయలుదేరి ఉన్నారు. అనేక రకాల కారణాలతో మనుషులు చంపుకుంటూ మీ ప్రతిరూపాలైనటువంటి మనిషిని ఇంకొక మనిషి భూమి మీద లేకుండా చేస్తూ నశింపజేస్తున్నారు. మెట్టుకున్న ప్రభు అనేకులను నరకాగ్నికి పాత్రలుగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భూమిని నశింపజేయ వారిని నశింపజేయడానికి నేను వస్తున్నానని మీరు ప్రకటించిన విధముగా ఈ మధ్యకాలంలో నా ప్రభువా మీ రక్షణ సువార్తను ప్రకటించి ఈ 3వ శ్రమ ముగియే వరకు అనేకులను నా ప్రభువా తీర్పు నుంచి తప్పించి జీవములోకి నడిపించుకోవడానికి
మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను సఫలపరచండి, మరింతగా విస్తరింపచేయండి. మీ పాద సన్నిధిలో వేసుకొచ్చున్నాము. అలా ఉన్నాయి నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, కాపాడండి. వారి వారి అవసరాలన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరు. అలాగనే నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీని అదరుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి వారి అవసరాలను తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరు. మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభు, ఈ మధ్యాహ్నకాల సమయంలో సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయం మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభు, మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించున్నాం. సత్య సువార్తను అర్థం చేసుకున్నటువంటి ప్రతి మనిషి కోపమును పక్కన పెట్టి దయను, ప్రేమను అనేకులకు కనపరిచి మీ ప్రేమను నా ప్రభు అనేకులకు పంచి అనేక మందిని నా ప్రభు మరణము నుంచి జీవములోకి దాటించగలిగేలా మీ వాక్యమును అనేకుల హృదయాలను జొప్పించగలిగే యాజకులుగా వారిని తీర్చిదిద్దమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభు ఇంకా నా తండ్రి తెలిసిన తెలియకుండా 24 గంటల్లో గడవబోయే 4 గంటలు మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయి కదా, దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరు. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.